డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం వైసీపీ నాయకులకి ఏబిఎన్ ఆర్కేకి మధ్య జరుగుతున్న గొడవ అందరికీ తెలిసిందే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీసుల ముందు ఈ వైసీపీ నాయకులు చేస్తున్న హల్చల్ కావచ్చు, అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వాళ్ళు ఎగిరెగిరి పడుతున్న విధానం, జగన్మోహన్ రెడ్డి కూడా నేను అధికారంలోకి రాగానే ఏబిఎన్ రాధాకృష్ణని పోలీస్ స్టేషన్లన్నీ తిప్పి తిప్పి కొడతానన్నట్టుగా చెప్పాడు. కానీ అసలు పరిస్థితి ఏం జరుగుతుందంటే, ఈ రోజున వైసీపీ నాయకులు రాధాకృష్ణకు ఫోన్లు చేసి ఆయనకి టచ్లోకి వెళ్ళి, ఇందులో మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము దీని గురించి ఎటువంటి ప్రతిస్పందన ఇవ్వం, ఒకవేళ ఇవ్వవలసిన పరిస్థితి మాకు వస్తే కనుక, ఎందుకంటే పార్టీలోంచి ఆల్రెడీ నాయకుల దగ్గర నుంచి కొంతమంది దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఒకవేళ మాట్లాడినా దాన్ని సీరియస్గా తీసుకోకండి, మా బొక్కలు ఏవైనా ఉంటే వాటిని తవ్వి బయటకు తీసి ఈ రోజున మళ్ళీ మమ్మల్ని గోల్ చేయకండి అని ఆయనతోటి టచ్లోకి వెళ్తూ ఉన్నారనేది ఒక వార్త అయితే ఇప్పుడు బాగా హల్చల్ చేస్తుంది. ఇక కొంతమంది అయితే ఇటు టచ్లోకి వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటను కూడా బేఖాతరు చేసి ఎవరికి వాళ్ళు స్తబ్దుగా ఇంట్లో కూర్చొని ఉన్నారు. చాలామంది ఈ రోజున బయట కనపట్టల్లా, ప్రతిదానికి ఎగిరెగిరి పడే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమైపోయాడో కనపడటం లేదు. ఆల్మోస్ట్ వాళ్ళు ఏబిఎన్ ఆర్కే తోటి టచ్లోకి వెళ్ళిన వ్యక్తుల్లో ఈయన కూడా ఉన్నారని ఒక సమాచారం అయితే ఉంది. ఇక విడదల రజనీ అయితే నాకేం తెలియదు, నేను ఒడ్డునున్నాను, మీ జరిగే వ్యవహారం మొత్తం జరిగితే ఫైనల్గా ఏం అవుట్పుట్ వస్తే దాని ప్రకారంగా నడిచి వెళ్ళిపోదాం అని ఆవిడ కూడా ఒడ్డును కూర్చొని ఉంది. నాకేం సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు వీళ్ళు. అసలు విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి మైకులాగా వ్యవహరించే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారం మీద బయటకు రావట్లా. మొట్టమొదట ఏదో ఒకసారి ప్రెస్ మీట్లో కొద్దిగా అలాగ లైట్గా టచ్ చేశాడు, కానీ ఆ సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు రావటం లేదు. కాకపోతే వెనక నుండి ప్లాన్ చేస్తున్నాడు, ఈ నాయకులకి ఆ పని చేయండి, ఆ నాయకులకి ఈ పని చేయండి అని చెబుతూ ఉంది ఆయనే అని అన్నట్టుగా కొంత మాటలు వినపడుతూ ఉన్నా, సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం నాకేం సంబంధం లేదు, అసలు మా వేగంతోటే నాకు సంబంధం లేదు, ఆ స్క్రిప్ట్ నాది కాదు అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎవడరా ఈ స్క్రిప్ట్ ఇచ్చింది అని మాట్లాడే వాళ్ళకి కూడా సమాధానం చెప్పుకున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే ఆయన కూడా ఒకంత నాకు దీంతో సంబంధం లేదని దూరంగానే కూర్చుంటున్నాడు. ఇక కొడాలి నాని ఆయనైతే చానాళ్ళుగా ఖాళీగాను ఎటువంటి రాజకీయాల్లోకి జోక్యం చేసుకోకపోయినా మొన్న మధ్యనే ఏదో ఒక దినం కార్యక్రమం జరుగుతుంటే ఎవరికి వాళ్ళు ప్లేట్లలో పెట్టుకొని అన్నం తింటుంటే ఈయన మైకు పుచ్చుకొని వాళ్ళకి ఏదో జగన్మోహన్ రెడ్డి గురించి కొంచెం జాకీలు పెట్టి లేపుదామని, చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఏదో ఒక 4 మాటలు అందామని మొన్ననే బయలుదేరాడు. ఆయన కూడా ఈ దెబ్బకి స్తబ్దుగా అయిపోయాడు, ఇంతవరకు ఒక్క మాట మాట్లాడలా. కాకపోతే మరి పక్క పార్టీలని తిట్టినంత ఈజీగా నాయకులు మీడియాని తిట్టలేరు. ఎందుకంటే మీడియాకి కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి. వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేం చేశారు, ఎప్పుడెప్పుడు చేశారు అవన్నీ తవ్వి మళ్ళీ బయటకు తీసి మళ్ళీ పేపర్ల నిండా రాసో లేకపోతే టీవీల నిండా కథనాలు చెబితే మళ్ళీ కేసులు అయితే ఇంకా ఆర్కే రోజా అయితే కొంత తెగించేసినట్టుగానే కనపడుతుంది. కాకపోతే ఆడుదాం ఆంధ్ర పేరుతోటి నిన్ననే కొంత 40 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఇందులో అని ఒక 30,000 పేజీల విచారణ అవుట్పుట్ వచ్చింది చూడండి. ఆ నుంచి ఆవిడ కూడా స్తబ్దుగా అయిపోయింది. అసలు గతంలోనే ఈ ఆడుదాం ఆంధ్ర మీద నా మీద కేసులకు రాకండి విజయవాడలో ఉన్న ఒక కూటమి నాయకుడితోటి కలిసి మరీ మాట్లాడుకుందనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక దీంతో పాటుగా ఆర్కే అంటే సామాన్యం కాదు, జగన్మోహన్ రెడ్డి అర్ధరాత్రి జీసస్ తోటి మాట్లాడతాడు, ఆ తర్వాత 1 గంట అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ ఆత్మతో మాట్లాడతాడు అని కూడా రాసిన జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు. చాలా అంతర్గత వ్యవహారాలన్నింటినీ ఆయనకి ఎట్లయినా తెలిసిపోతాయి. ఇప్పుడు మన బొక్కలన్నీ బయట పెట్టడం మొదలు పెడితే మనం రాజకీయంగా పూర్తిగా సమాధిలోకి వెళ్ళిపోతాం, మీడియాతో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ బతికి బట్ట కట్టిన పాపాన్ని పోలేదు అని తెలుసుకున్న వాళ్ళందరూ ఈ రోజున ఆర్కేతో టచ్లోకి వెళ్తున్నారు. ఒకవేళ కాని పరిస్థితుల్లో మేము కనుక బయటకు వచ్చి మాట్లాడినా మమ్మల్ని మాత్రం కొంచెం ఒక కంట కనిపెట్టండి, మా గురించి పేరు పట్టించుకోకండి, ఆ పార్టీలో కొనసాగుతున్నాం కాబట్టి ఏదైనా అవకాశం దొరికినప్పుడు పక్క పార్టీలోకి జంప్ అయ్యేదానికి కూడా మేము అన్ని మార్గాలు సిద్ధం చేసుకొని ఉన్నాం కాబట్టి మా గురించి బయట పెట్టొద్దని ఆయనతోటి లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఓ పక్కన ఇది ఇలా నడుస్తుంటే మావిగన్ అంటే మామూలు కాదని చెప్పుకునే సాక్షి కానీ
లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఆయనే ఖర్చు పెట్టుకొని వేసుకున్న ఈరోజు వెలిసిన ఫ్లెక్సీలు కానీ, వైసీపీ ఎంత అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉంటే నాయకులందరూ వేరే వాళ్ళతో టచ్లోకి వెళ్ళే పరిస్థితి రాకేం చేస్తుంది? జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడదామనంటే ఇంతవరకు అపాయింట్మెంట్ లేదు. మొన్ననే ఈ ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన చాలామంది నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి మీద బూతులకే లేశారు. కాదు అసలు జగన్మోహన్ రెడ్డితోటి మాకు మీటింగ్ ఏర్పాటు చేయండి, స్వయంగా మేము ఆయనతోనే మాట్లాడుకుంటాం, వసంత కృష్ణ ప్రసాద్ గతంలో మాట్లాడినట్టు ఈ రోజున మేము మాట్లాడలేమా అని కూడా అంటే, అప్పుడు సజ్జలు కూడా చెప్పుకున్నాడు, నాకేం సంబంధం లేదయ్యా, వాళ్ళని చెప్పింది మీ దాకా చెప్పటం తప్ప నాకు ఎటువంటిది బాధ్యత లేదని ఆయనే చెప్పుకున్నాడు. సరే మేము ఆయనతోనే మాట్లాడుకుంటాం, మీటింగ్ ఏర్పాటు చేయమంటే ఇంతవరకు మీటింగ్ లేదు. చాలామంది గతంలో చంద్రబాబు నాయుడిని దూషించి ఏదో ఒక రకంగా మనం ఇందులో లబ్ధి పొంది మంత్రి పదవి పొందుదాం అనుకున్న వాళ్ళు ఇక ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వేరే పార్టీల్లోకి వెళ్ళలేం, చావో బతుకో రేవో ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డితోటి అనుకున్న వాళ్ళే. అంబటి రాంబాబు, పేర్ని నాని, జోగి రమేష్ ఇలాంటి వాళ్ళే ప్రస్తుతం ఏదో ఎమ్మెల్యేలుగా గెలుచున్నారు. కాబట్టి కొంతమంది నిన్ననే ఒక మీడియాలో కూడా చాలా హల్చల్ చేసింది. తాటిపత్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే దవడ బాగలు కొట్టారు అయిందని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటే, దాని మీద ఎవరు ఇది పెట్టిందని వాళ్ళకు ఫోన్లు చేసి వైసీపీ కార్యకర్తలు వాళ్ళని తిడుతుంటే వాళ్ళకు కూడా రిటార్ట్ ఎదురవటం మొదలుపెట్టింది. ఇంకా అసలు పెద్ద విషయం ఏంటంటే, మావిగన్కి అనుకూలంగా మనం కొన్ని పోస్టులు పెట్టి మనం కూడా పచ్చ మీడియాతో పాటుగా హైప్ చేద్దాం మావిగన్ని అన్నా కూడా మేము ఆ పని చేయలేం, కానీ మీరు వేరే వాళ్ళని చూసుకోండి అని కరాఖండిగా చెప్పేస్తున్న కార్యకర్తలు కూడా తయారైపోయారు ఈ రోజున. జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ అనుకొని దాన్ని అమలు చేయటం కోసం బయటకు వస్తే, నిన్న మొన్నటి వరకు ఏదంటే అది రప్పా రప్పా అనే బోర్డులు పెట్టి పోలీసుల చేత తన్నులు తినివ్వండి, రక్తంతో హోలీ ఆడతామని చిందులైనివ్వండి, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అని చెప్పి ఏటపోతుని తీసుకొచ్చి దాని తలకాయ అమాంతంగా నరికి అది గిలగిల కొట్టుకుంటుంటే ఆ రక్తం ఎత్తి ఫ్లెక్సీల మీద పోసి జై జగన్ జై జగన్ అని అరిసినోళ్ళు కూడా ఈ రోజున మాట్లాడటం లేదు. విచిత్రమైన విషయం చూసారా మీరు? ప్రజల్లో పూర్తిగా అబాసు పాలైపోయాడు జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ పేరు తీసుకొచ్చి. మీడియాలో అయితే ఒక కామెడీ పీస్గా కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. ట్రోల్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పుడే సోషల్ మీడియాలో వచ్చిన ఒక లెక్క ప్రకారంగా చూస్తే గత వారం రోజులుగా ట్రోల్ అవుతున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి టాప్లో ఉన్నాడు. గతంలో నిత్యానంద అనే ఒక స్వామీజీ ఉండేవాడు, ఆయన్ని రీప్లేస్ చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఉంది ఈ రోజున. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఇప్పుడు మేము ఏదన్నా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే కనుక ప్లీజ్ మమ్మల్ని కన్సిడర్ చేసి మా జోలికి రాకండి మీరని ఆర్కేని బతిమలాడుకునే పరిస్థితి రాక ఏమవుద్ది? ఇదే ఈరోజు కుండబద్దలు.